నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా సరే, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్సులు సకాలంలో చేరుకోకపోతే ఆ యొక్క రోగి యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది. అలాగే దీనిని దృష్టిలో ఉంచుకొని కువైట్ లో ఏదైనా దూర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు కానీ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆ యొక్క రోగులను హాస్పిటళ్లకు తరలిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని మెడికల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ ఆల్ షెటీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ హెలికాప్టర్ ద్వారా జాబర్ హాస్పిటల్ కి రోగుల ఎయిర్ లిఫ్టులను యాక్టివేట్ చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. షేక్ జాబర్ ఆల్ అహ్మద్ హాస్పిటల్లోని ట్రామా సెంటర్ ప్రారంభోత్సవంలో భాగంగా గాయపడిన వ్యక్తిని సబా హెల్త్ ఏరియా నుంచి ఆసుపత్రి హెలీప్యాడ్ కు మరియు ఆపై ట్రామా డిపార్ట్మెంట్ కు తరలించడానికి ప్రొఫెషనల్ ట్రయల్ నిర్వహించబడిందని చెప్పి, ఇది ఆసుపత్రి అత్యవసర సంసిద్ధ ప్రదర్శిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి ప్రాణాలను రక్షించడంలో అత్యున్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నందున సవాలు మరియు నిబద్ధత యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ వైద్య బృందం కేవలం 6 నిమిషాల 30 సెకండ్లలో ఈ యొక్క మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. కువైట్ లో ఏదైనా సరే అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే రోగులను ఎలా రక్షించాలి, ఆ యొక్క రోగులను వెంటనే ఆసుపత్రికి ఎలా తరలించాలని చెప్పి మేము ట్రయల్స్ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ ట్రయల్స్ విజయవంతమయ్యాయని చెప్పి ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా సరే కువైట్ ప్రజల కోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ అధునాతన విధానాలతో ముందుకు వెళుతూ ఉన్న కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.